ఇక రాత్రంతా కూడా వర్షిని నాకు అఘోరి కావాలంటూ కేకలు మొత్తానికి బెబ్బేలు చేసిందట. అయితే ఏది ఏమైనా కూడా ఇంకా ఆ అఘోరి ఒక ఆలోచనలతోటి, అఘోరి యొక్క దృష్టితోటి, అఘోరి యొక్క మొత్తానికి ఆ మాయలోనే ఇంకా ఆమె ఉండిపోయింది. ఆ మాయల నుంచి తను ఎంతసేపు కూడా బయటికి రావడం లేదు. తన తల్లిదండ్రులు వెళ్ళి రా అమ్మా అంటే కూడా మీరెవరు అన్నట్టుగా మాట్లాడుతుంది. నేను నా అత్తగారింటికి వెళ్ళిపోతాను, మీరు నాకు వద్దు, నాకు అఘోరియే కావాలని, నేను అఘోరితోనే ఉంటా అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అదే చెప్పడం జరిగిందట. ఇక రాత్రంతా కూడా ఇటు అధికారులను కూడా ఎవరిని నిద్రపోనీయకుండా కల్లోలం కేకలు వేస్తూ నాకు అఘోరి కావాలి, అఘోరిని తీసుకొస్తారా లేదా, నేను అఘోరి లేకుండా నేను చనిపోతాను అంటూ కేకలు వేస్తూ కల్లోలం చేసిందట. మొత్తానికి ఇంకా వర్షినికి మతిస్థిమితం కోల్పోయి మొత్తానికి అఘోరి మాయలోనే, అఘోరి మత్తులోనే, అఘోరి యొక్క అదే స్పృహతోటి ఆయననే ఉన్నాడు, నా జీవితంలో ఇంకెవరు లేరన్నంత విధంగా ప్రవర్తిస్తుందే తప్ప ఇంకా వేరే ఏమి కూడా తాను మాట్లాడడం లేదు. మొత్తానికి మరి అఘోరి నుంచి ఈమె మతి స్థిమితం అంతా అఘోరి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే మొత్తానికి కూడా అఘోరికి వైద్య పరీక్షలు నిర్వహించాలి, అఘోరికి అదేవిధంగా టెస్టులు చేయించాలి, అదేవిధంగా అఘోరికి మొత్తానికి అఘోరి వల్ల జరిగినటువంటి ఏదైతే ఆ ప్రమాదాలు ఉన్నాయో, అంటే కడుపులోకి మందు పెట్టినని చెప్పేసి, ఇంకేదో పసరు రాసినని చెప్పేసి, వశీకరణ చేసినని చెప్పేసి, చేతబడి చేసినని చెప్పేసి, ఇలా రకరకాలుగా కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి నిన్న వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మగారు కూడా నా కూతురికి వీడు మందు పెట్టాడు, తప్పనిసరిగా ఆ మందు కడుపులో నుంచి కక్కించాలి, డెఫినెట్గా మా వశీకరణ చేసి మంత్రాలు చేసి వీడు మాయలు చేశాడు, నా 23 సంవత్సరాల నేను పెంచుకున్న నా కన్న కూతుర్ని మాకు దూరం చేశారు, అసలు వీడెవడు మా జీవితంలోకి వచ్చి నా బిడ్డను తీసుకోవడానికి వీడికి హక్కు ఎక్కడిది అని చెప్పేసి ఆ అమ్మ నిజంగా బాధపడుతూ నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంది. నిజంగా ఆమె కన్నీళ్ళు నిజంగా పెట్టుకుంటుంటే అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే కని పెంచిన బీటెక్ వరకు తనకి ఏదంటే అది తనకు కావాల్సిందల్లా ఇచ్చి సడన్గా ఒక అన్నోన్ పర్సన్ వచ్చి తీసుకెళ్ళిపోతే ఆ బాధ తల్లిదండ్రులకే తెలుస్తుంది. నిజంగా ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. మొత్తానికి వర్షిని ఇకపైనైనా ఇటువంటి మానుకో, నువ్వు ఎంతసేపు అఘోరే కావాలి, అఘోరా కావాలంటూ నిన్న రాత్రి కూడా నువ్వు చేసినటువంటి కేకలు నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు కూడా నిజంగా అక్కడ చెప్తున్నారు. మొత్తానికి అఘోరి నుంచి ఆ దృష్టి, అఘోరి నుంచి మొత్తానికి డైవర్ట్ అవ్వాలంటే ఈమెకు తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయాలి, వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి. మొత్తానికి ఈమెకి మానసిక పరిస్థితి ఒక సైకాలజిస్ట్కి కూడా చూపించాలి. అదేవిధంగా ఈమెకు మెడిసిన్స్ కూడా తప్పనిసరిగా వాడాలి. అలా కొద్ది రోజులు ఈమెకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇలా చేస్తేనే మళ్ళీ ఆమె యథావిధిగా మునుపటి జీవితం మళ్ళీ ఆ జీవితంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడున్న వైద్య పరీక్షలకు సంబంధించిన డాక్టర్లు కూడా అదే చెబుతున్నారు, సైకాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ వర్షిని మునుపటి స్థితికి రావాలంటే తప్పనిసరిగా ఇవన్నీ అవసరం. డెఫినెట్గా పోలీస్ వాళ్ళని కూడా వాళ్ళు నిన్న ఆశ్రయించినప్పుడు మరి మా కూతుర్ని మాకు పంపిస్తారా లేదా అంటే, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆమె ప్రవర్తన కానీ మాటలు కానీ చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు అఘోరి అనే ఒక మాయలో ఉంది తప్ప అదే స్పృహలో ఉంది తప్ప ఇంకా వేరే ఆమెకు ఏమీ కనిపించట్లేదు, కన్నా తల్లిదండ్రులు కూడా కనిపించట్లేదు. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా మీరేం వరీ కాకండమ్మా, తప్పనిసరిగా మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీరు అన్నట్టుగా ఒకవేళ పసరిస్తే అదంతా చెక్ చేయించి అదంతా కక్కించే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేద్దాం, మీ పాపని మేము సేఫ్గా డెఫినెట్గా మీకు అప్పగిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఇలా చాలామంది కూడా అఘోరి చేతిలో మోసపోయిన వాళ్ళు అనేక మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకెంతమంది బయటకు వస్తారో మనకు తెలియదు. కానీ గతంలో రాధిక కూడా మాయ మాటలు చెప్పి అదేవిధంగా తాళి కట్టి ఆమె దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయినటువంటి ఇటువంటి వ్యక్తులను నిజంగా క్షమించకూడదంటూ ఇప్పటికే ట్రాన్స్ ఉమెన్స్, జోగినీలు, సామాన్య ప్రజలు అందరూ కూడా అఘోరి మీద ఆగ్రహంతో నిన్న స్పందించారు. మొత్తానికి ఇటువంటి చీటపురుగు వల్ల ఇటు హిందూ ధర్మానికి నిజంగా మన తెలుగు స్టేట్స్కే ఒక అవమానకరం. నిజంగా ఇది చాలా చెడ్డ పేరు. ఇలాంటి వారిని ఏకిపారేయాలి, ఇలాంటి వాళ్ళని భూమి మీద కూడా ఉంచకూడదంటూ వాళ్ళని నిన్న మాట్లాడిన వాళ్ళ ఆగ్రహమైన మాటలు చూస్తుంటే ఇది వాస్తవమేమనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇతను మళ్ళీ రేపటి రోజున ఇలాంటి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఎంతమంది తయారవ్వరు. ఇది డెఫినెట్గా ఇటువంటి దాటికి దారి తీస్తుంది. కంపల్సరీ
దానికి తగిన చర్యలు, దానికి తగిన పనిష్మెంట్ నెక్స్ట్ టైమ్ కూడా ఇలా ఎవరు కూడా ప్రవర్తించకుండా, ఇటువంటి దారులకు వెళ్ళకుండా నిజంగా అటువంటి పనిష్మెంట్ ఇస్తే తప్ప మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఇలా సమాజంలోకొచ్చి ఇలా ఈ ఈ ఏ చేష్టలు గానీ, ఈ శ్రీనివాస్ లాంటి చేసిన మోసాలు కానివ్వండి చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది దగ్గర కూడా ఆయన మాయమాటలు చెప్తే ఎంతోమంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా దాఖలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మోకిలా పోలీస్ స్టేషన్‌లో కూడా ఆల్రెడీ కేసులు కూడా నమోదయ్యాయి. సో, ప్రస్తుతానికి మాత్రం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది కాబట్టి మరి ఈ గ్యాప్‌లో మరి వర్షినికి వైద్య పరీక్షలు చేయిస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి మొత్తానికి వర్షిణిని మరి మునుపటి స్థాయికి తీసుకురాగలుగుతామని డాక్టర్లు కూడా చెప్పారట. మరి వర్షినికి మాత్రం డెఫినెట్‌గా ఇప్పుడు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి రాత్రంతా మీద అల్లకల్లోలం చేసిందట. మరి అదంతా డైవర్ట్ చేయాలంటే డెఫినెట్‌గా ఆమెకు వైద్య పరీక్షలు జరిపించాల్సిందే.